మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పందెం కోడి బతికిపోయింది. బస్సులో దొరికిన కోడిని వేలం వేసేందుకు సిద్ధమైన ఆర్టీసీ. అంటే వాళ్ళు చేసిన తప్పులు కూడా వీళ్ళు చేస్తారు. దానికి పందెం కోడిని వేలం వేయాల్సిన అవసరమే లేదు. మొన్న ఇది రీసెంట్గా మనకు న్యూస్ వచ్చింది, వరంగల్ అనుకుంటా, మేబీ పందులు పట్టడానికి 120 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడ మేడం అది వరంగల్ ఈ 120 కోట్లు కూడా గవర్నమెంట్ అదే మేయరో వాళ్ళు ఎవరో తినేసి సహా చేసేసిండ్రు. సో ఇది అట్లా చేయకూరు రేవంత్ అన్న, ఏదానికి అది కరెక్ట్ చేయండి కొంచెం. ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం ఫోకస్, సమస్యల నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వెంటనే వర్సిటీ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన. హాస్టల్లో సిబ్బంది సమావేశాలు, ఇయ్యాల రిపోర్ట్ అందజేసే ఛాన్స్. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఈ తెలంగాణ ఉద్యమానికి ఈరోజు కాదు, 69లో జరిగినటువంటి ఉద్యమానికి అంటే నేను లేను కానీ, బట్ ఏంటంటే అక్కడ అప్పుడు జరిగినటువంటి ఉద్యమానికి కానీ ఇప్పుడు జరిగినటువంటి ఉద్యమానికి కానీ ఒక ప్రధానమైనటువంటి ప్లేస్ స్థలం ఉస్మానియా. ఆ ఉస్మానియాకు ఏసీ ఇప్పుడు 9 ఏళ్ల నుంచి సీఎం వచ్చిండు. ఆ సీఎం ఇప్పటి వరకు ఉస్మానియాకి ఏది చేసినట్టు అనిపించలేదు, దాఖలాలు కూడా మనకు కనిపించలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఖచ్చితంగా చేసే అవకాశం ఉందా? చేస్తే ఉస్మానియాను ఒక గ్రేడ్ 1గా తీర్చిదిద్దే అవకాశం ఉందా? అయితే ఉస్మానియా యూనివర్సిటీకి నేను 2-3 టైమ్స్ కాదు చాలాసార్లు విజిట్ చేశా. అక్కడ హాస్టల్స్ ఎంత కంపు కొడతాయంటే నిజంగా డ్రైనేజీ పక్కన ఉన్నట్టే ఉంటుంది. వాళ్ళు ఎట్లుంటారో ఏమో వాళ్ళకే తెలవాలి. పెద్ద పెద్ద పాములు ఉంటాయి, ఆడపిల్లలకు రక్షణ లేదు, అక్కడ వీసీతో మాట్లాడే ఛాన్స్ లేదు, వాళ్ళ సమస్యలను పట్టించుకునేటోడే లేడు. ఉస్మానియా అంటే ఏదో పోరగాళ్ళ అవసరం ఉన్నప్పుడు పిలుచుకొచ్చుకునే ఒక అడ్డాగా మార్చిందే తప్ప అసలు వాళ్ళ అవసరాలు ఏంటి అనేది పట్టించుకోలేదు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మీద సీఎం ఫోకస్ చేసిండు రేవంత్ రెడ్డి. ఎమ్మటే అధికారులను పంపించిండు, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమన్నాడు అనగానే విద్యార్థులంతా నమ్ముతారనైతే నేను అనుకోను. ఎందుకంటే గతంలో ఇలాంటివి చాలా చూసినాం. ప్రభుత్వం అధికారంలోకి రాగానే టకా టకా హంగు ఆర్భాటాలు చేయడం, గాడ ఎంక్వైరీ చేయండి, గీడ ఎంక్వైరీ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. కానీ అది ఎప్పుడైతే ఆచరణలోకి వస్తుందో, ఆడ పాత బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారో, ముఖ్యంగా ఉస్మానియాలో ప్రొఫెసర్ల కొరత ఏదైతే ఉందో ఆ కొరత తీరుస్తారో, ఆడపిల్లలకు రక్షణ అనేది ఉస్మానియాలో లేదు, ఆ రక్షణకు సంబంధించి అక్కడున్న వీసీ మీద ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే ప్రజలకు విద్యార్థులకు నమ్మకం వస్తుంది తప్ప ఇట్లా అధికారుల్ని పంపియంగానే మాత్రం ఇక ప్రక్షాళన జరిగిపోయింది. ఉస్మానియాను ఒక అధునాతన భవనంగా తీర్చిదిద్ది అక్కడ విద్యార్థులందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోయేలాగా చేస్తారంటే మాత్రం నాకు తెలిసి విద్యార్థులు కూడా ఇప్పుడే నమ్మకపోవచ్చు. ఎందుకంటే 9.5 ఏళ్ల నుంచి నమ్మి 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 విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్పినా కూడా అది నిజమో అబద్ధమో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అది నిజమని తేలాలంటే ఎంక్వైరీ కాదు, అక్కడ పని స్టార్ట్ కావాలి. అక్కడ ప్రొఫెసర్ల కొరతకు సంబంధించిన నియామకాలు స్టార్ట్ కావాలి. గప్పుడు తప్ప అప్పటిదాకా రేవంత్ను ఎమ్మటే నెత్తిన పెట్టుకుంటారు విద్యార్థులని అయితే నేను అనుకోవట్లేదు. రైట్, అది ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు తెలంగాణ ఉస్మానియా విద్యార్థులే. ఒకసారి స్టీఫెన్ రవీంద్ర సార్ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు టియర్ గ్యాస్ ప్రయోగిస్తారు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉద్యమం సమయంలో ఓయూకు పోతే వాళ్ళు టియర్ గ్యాస్ బాంబులను వేస్తే వీళ్ళు ఏం చేసారు, నేను ఉస్మానియాకి వెళ్ళగానే ఒక ఉల్లిగడ్డ ఒక నిమ్మకాయ ఇచ్చింది నాకు. ఎందుకు బ్రదర్ అని అడిగిన ఉస్మానియా స్టూడెంట్స్ని. అన్న నిమ్మకాయ వాసన చూడాలి, ఉల్లిగడ్డ నెత్తికి కట్టుకోవాలన్న. ఎందుకని అడిగిన, వాళ్ళు టియర్ గ్యాస్ ప్రయోగిస్తారు. ప్రయోగించినప్పుడు ఏమవుతానంటే పొగ వస్తుంది. ఆ పొగ కళ్ళకు పడ్డప్పుడు ఏమవుతానంటే మనకు కళ్ళెంబడి నీళ్ళు వచ్చి కొంచెం మత్తుగా అయిపోతుంది. అట్లా కాకుండా ఏం చేయాలంటే నిమ్మకాయ వాసన చూసి ఉల్లిగడ్డ నెత్తికి కట్టుకుంటే అది చాలా వెంబడే రిలీఫ్ వస్తుంది అని అన్నారు. అటువంటి తెలివిమంతులు ఆ తెలివిమంతులతోటి ఏ గవర్నమెంట్ పెట్టుకున్నా అంతే ఆడలేదు కూడా.